కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన వాడపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణతో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎస్పీ కాలనీలో సిసి రోడ్డు, మంచినీటి పథకం, గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభించారు. ఎస్టీ ఎస్టీల అభ్యున్నతికి కూటమి కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య పథకాన్ని జగన్ నిర్వీర్యం చేశారని మంత్రి డోలా ఆరోపించారు. మన అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఎస్సీ కాలనీలో మంచినీళ్ళ పథకానికి ప్రారంభోత్సవం, సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం, అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం అది అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడాలి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమానికి పూర్తి స్థాయిలో కంకణబద్దులయ్యారు. ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో ఈ 11 నెలల్లోనే 1000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు రాష్ట్రంలో నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ రంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు సచివాలయ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకోవడం జరుగుతోంది. సచివాలయాలు కూడా 3 గ్రేడ్లుగా విభజించి ఈ సచివాలయాల ద్వారా సేవలు మరింతగా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జనాభా ప్రాతిపదికన సచివాలయాలు ఇస్తున్నాం. సచివాలయం యాజ్ యూనిట్గా పూర్తి స్థాయిలో అభివృద్ధిని, సంక్షేమాన్ని భవిష్యత్తులో తెచ్చుకోబోతున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలాసార్లు సమీక్ష చేశారు, సూచనలు చేశారు. ఈరోజు పెన్షన్లు కూడా 1వ తేదీనే సచివాలయ సిబ్బంది ద్వారానే పంపిణీ చేస్తున్నాము. మనమిత్ర యాప్ ద్వారా సేవలు అందిస్తున్నాం. ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ ముందుకు వెళ్తాము. సచివాలయాల్లో యాస్పిరేషన్ సెక్రటరీ ద్వారా ఆర్టీజీఎస్ని మనం అమలు పరిచయం. బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎంత దారుణం అంటే ఆ మహనీయుని పేరు తీసేసి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు తన పేరు పెట్టుకున్నారు. అంటే ఆ పథకం మీద, ఆ మహానుభావుల మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని అదే అర్థం చేస్తూ ఉంది. దీంతోపాటు లేటుగా చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చారు, తక్కువ మందికి అవకాశం కల్పించారు. తిరిగి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎక్కువ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో, ఎక్కువ యూనివర్సిటీల్లో ఎక్కువ మంది పిల్లలు పంపించేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. మన అభివృద్ధి పనులకి ప్రారంభం